మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు తమకు పట్టున్న చోట మద్దతుదారుల గెలుపు కోసం అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మెజారిటీ పంచాయతీలను కైవసం చేసుకునేందుకు జిల్లాకు చెందిన 3 మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కామ్రేడ్లు కలిసి కదులుతూ ఉంటే మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ తో సిపిఎం జత కడుతోంది. పార్టీకి కంచుకోట లాంటి ఖమ్మం జిల్లాలో పంచాయతీల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ పకడ్బందీ ప్రణాళిక రచిస్తోంది. ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ అధిష్టానం ఆయా నియోజకవర్గాల్లోని బాధ్యతలను నేతలకు మండలాల వారీగా అప్పగించింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ వామపక్షాల ఖాతాలో పడ్డ పంచాయతీలను ఈసారి గెలుచుకోవాలని మండల స్థాయి నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ఓటు బ్యాంక్ ఉంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 3 సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు హస్తం పార్టీనే బలపరిచారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పార్టీకి రిక్తహస్తమే ఎదురవుతోంది. గత స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్టు సాధించింది. అప్పుడు బీఆర్ఎస్ తో పాటు సిపిఎం, సిపిఐ కూడా బలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు సీను మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలోనూ ఆ పార్టీకే పూర్తి ఆధిపత్యం ఉండడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, రెబల్స్ బుజ్జగింపులు, అభ్యర్థుల ప్రచార అంశాలన్నీ జిల్లాకు చెందిన 3 మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 566 గ్రామ పంచాయతీల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుని కంచుకోటలో పట్టు కొనసాగించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పట్టుదలతో ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు రామ్దాస్ నాయక్, మట్టా రాగమయ్యి తన నియోజకవర్గాల్లో మెజారిటీ పంచాయతీలు గెలిచేలా కృషి చేస్తున్నారు. మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీలతో పాటు గత ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ ఇతర పార్టీలు గెలిచిన పంచాయతీలపైన అధికార పార్టీ నేతలు దృష్టి పెట్టారు. అయితే ఏకగ్రీవం లేదంటే పోటీ ఉంటే ఖచ్చితంగా గెలిచేలా మండల స్థాయి నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఐదు నియోజకవర్గాల్లో 3 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల తమ నియోజకవర్గాలైన మధిర, పాలేరు, ఖమ్మం పరిధిలో 302 గ్రామ పంచాయతీల్లో, వైరా, కొణిజర్ల మండలాల్లోని 49 పంచాయతీల్లో మొదటి, రెండో విడతల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామనే ధీమాతో అధికార పార్టీ ఉంది. ఇక సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోనూ మెజారిటీ సీట్లు మావేనని ఎమ్మెల్యేలు, నాయకులు ధీమాగా ఉన్నారు. మొదటి దశ ఎన్నికలు జరిగే 7 మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 3తో ముగిసింది. దీంతో అభ్యర్థులతో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మండల స్థాయిలో చరిష్మా ఉన్న నేతలతో మేజర్ గ్రామ పంచాయతీలో ప్రచారం ముమ్మరం చేయాలని భావిస్తోంది. రెండో విడతకు సంబంధించి రెబల్స్ తో నామినేషన్లు ఉపసంహరింపజేసే పనిలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో నామినేషన్లు ప్రారంభం కాగా ఇక్కడ పార్టీ మద్దతు ఇచ్చే అభ్యర్థులతో నామినేషన్లు వేయించే ప్రక్రియ సాగుతోంది. మొత్తానికి స్థానిక సమరంలో కీలకమైన ఖమ్మం జిల్లాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అధికార పార్టీ.